నమస్తే. రుచి తివారీ జర్నలిస్ట్ నా మీద దాడి చేశారని ఒక జర్నలిస్ట్, ఒక యూట్యూబర్ కాంట్రవర్సీ నడుస్తుంది. ధర్నాలు చేస్తున్నారు ఢిల్లీ యూనివర్సిటీలో. ఓకే, ఈ అమ్మాయి ఒక బ్రాహ్మణ కులానికి సంబంధించిన ఒక అమ్మాయి రుచి తివారీ నన్ను కులం పెట్టి దాడి చేశారని ఆరోపణ చేస్తుంది. ఓకే, అంటే నేను బ్రాహ్మణని నా మీద దాడి చేశారు అని ఆరోపణ చేస్తుంది. ఈ కాంట్రవర్సీ ఏంటి అనేది మీకు తెలుసు. అక్కడ ఢిల్లీ యూనివర్సిటీలో యూజీసీకి సంబంధించినటువంటి ఆ బిల్ ఏదైతే ఉందో, ఈక్వాలిటీ బిల్, నరేంద్ర మోడీ గారు పెట్టినటువంటి ఈక్వాలిటీ బిల్ మీద ఇప్పుడు అక్కడ పార్టీల పరంగా డివైడ్ అవ్వలేదు. ఇప్పుడు ఢిల్లీ యూనివర్సిటీలో జనరల్గా పార్టీల పరంగా డివైడ్ అయ్యేవాళ్ళు గతంలో. పార్టీల పరంగా అంటే బీజేపీ, దానికి సంబంధించిన ఎన్డీఏ ఎలియన్స్, ఏబీవీపీ లాంటి స్టూడెంట్ ఆర్గనైజేషన్స్, ఆర్ఎస్ఎస్, బజరంగ్ దళ్ వాళ్ళంతా ఒకవైపు ఉంటే, ఇటు కమ్యూనిస్టులు, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు, దళిత సంఘాలు ఇవన్నీ ఒకవైపు ఉండేవి. గతంలో అలా పార్టీల పరంగా డివైడ్ అయినాయి. ఇప్పుడు ఢిల్లీలో ఇప్పుడు సిచ్యువేషన్ అలా పార్టీల పరంగా డివైడ్ అవ్వలే, కులాల పరంగా డివైడ్ అయ్యారు. అటు ఓసీలు మొత్తం ఒకవైపు ఉంటే, బీసీలు, ఎస్సీ, ఎస్టీలు ఒకవైపు ఉన్నారు. అంటే మోడీ గారు పెట్టిన బిల్లు కాబట్టి బీజేపీకి మద్దతు ఇచ్చే ఎస్సీ, ఎస్టీ, బీసీలు కూడా ఇటు దళిత సంఘాల వైపు ఉన్నారు. కాబట్టి పార్టీల వైపుగా చీలలేదు వాళ్ళు ప్రస్తుతానికి. ఓసీ వర్సెస్ నాన్ ఓసీ, అంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్సెస్ ఓసీలుగా చీలున్నారు. ఇప్పుడు ఏమో బ్రాహ్మణ అమ్మాయి. సో అక్కడ ఒక ధర్నా జరుగుతుంది. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు సంబంధించినటువంటి ముఖ్యంగా కమ్యూనిస్టులు ఎక్కువగా లీడ్ చేస్తారు. ఎస్ఎఫ్ఐ స్టూడెంట్స్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు లీడ్ చేస్తారు. ఆ ప్రొటెస్ట్ చేసేటువంటి ఒక ప్రొటెస్ట్ దగ్గరికి ఈమె వెళ్ళిందంటే, యూట్యూబర్ కాబట్టి. ఈమె ఏం చెప్తుందంటే, నేను యూట్యూబర్ని కాబట్టి నేను ప్రొటెస్ట్ చేయడానికి వెళ్ళాను, ప్రొటెస్ట్ చేసేదాన్ని కవర్ చేసి నా యూట్యూబ్ ఛానల్లో పెడతానికి నేను పోయాను జర్నలిస్ట్గా అనేది ఈ తివారీ చెప్తుంది. ఓకే, ఏం పేరు? రుచి తివారీ చెప్తుంది. అయితే వాళ్ళు ఏం ఆరోపిస్తున్నారంటే, అయితే అక్కడ కొద్దిగా మీరు ఇక్కడ చూసి ఒక ఇమేజ్ మీకు కనిపిస్తుందని, ఐ థింక్ దిస్ ఇమేజ్ యూ కెన్ సీ, రైట్? అక్కడ తోపిసలాట జరుగుతుంది. తర్వాత మీడియాతో మాట్లాడింది, తర్వాత ఒక వీడియో రిలీజ్ చేసింది, నా మీద దాడి చేశారు వాళ్ళు అని. ఎవరు దాడి చేశారంటే ఎస్సీ, ఎస్టీ, బీసీలకి సంబంధించిన వాళ్ళు ఇప్పుడు ఈ బ్రాహ్మణ అమ్మాయిని దాడి చేశారని ఆమె ఆరోపణ. వాళ్ళు ఏమంటున్నారంటే, ఆమె మమ్మల్ని 5,000 సంవత్సరాల వాటర్ లేని వాళ్ళని అంది, అందుకని మేము దాడి చేయలేదు, ట్రిగ్గర్ చేయడానికి ట్రై చేసింది, ప్రొవోకేటివ్ చేయడానికి ట్రై చేసింది, అందుకని మేము రియాక్ట్ అయ్యామని వాళ్ళు చెప్తున్నారు. ఓకే, ఇప్పుడు అక్కడ 2 ధర్నాలు జరుగుతున్నాయి యూనివర్సిటీలో. ఒకవైపున ఓసీలు మొత్తం కూడా ఒక క్యాంపస్లో ఒక గ్యాదర్ అయ్యి బ్రాహ్మణవాది జిందాబాద్ అని నేను ఒక వీడియో చూపించిన మీకు. ఒక అమ్మాయి స్లోగన్కి ఎత్తింది బ్రాహ్మణవాది జిందాబాద్ అని. అంటే నాకు అప్పుడు ఓన్లీ బ్రాహ్మణ్స్ ఉన్నారు అనుకున్నా, లేదు తర్వాత తెలిసింది ఓసీలు అందరు ఉన్నారు. వాళ్ళలో సడన్గా ఒక అమ్మాయి బ్రాహ్మణవాది జిందాబాద్ అని అందరూ జై కొట్టారు. ఓకే, అంటే దాన్ని ఓసీలు, రెడ్లు, కమ్మలు అందరికీ ఓసీలు ఉంటారు కదా, ఓసీలు అందరూ ఉన్నారని అర్థం. నాకు ఒకటి అర్థమైందంటే సిచ్యువేషన్ బట్టి, ఎందుకంటే యూజీసీ బిల్లు మీద గొడవ జరుగుతుంది అక్కడ. ఇప్పటికే ఎస్సీ, ఎస్టీ, బీసీలు మొత్తం ఒకవైపు వేరే చోట, వేరే క్యాంపస్ గేట్ దగ్గర వాళ్ళు ధర్నా చేస్తున్నారు. ఇప్పుడు ఈమె వాళ్ళ ధర్నా దగ్గరికి వెళ్ళకుండా వీళ్ళ ధర్నా దగ్గరికి వెళ్ళి, ఈమె బ్రాహ్మణ అమ్మాయి, జనరల్గా మనం ఎక్కడ ఎక్స్పెక్ట్ చేస్తాము, వాళ్ళ కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళు ఎక్కడ ధర్నా చేస్తున్నారో అక్కడ దాన్ని తీసుకొని దాన్ని కవర్ చేయాలి యూట్యూబ్లో. జనరల్గా ఇప్పుడు ఎలాగేందండి, ఇప్పుడు జనరల్గా ఇప్పుడు వైసీపీకి సంబంధించిన ఛానల్ మొత్తం వైసీపీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి పెడతారు, టీడీపీకి సంబంధించిన ఛానల్ టీడీపీ దగ్గరికి వెళ్ళి అవి తీసుకొని యూట్యూబ్లో పోస్ట్ చేస్తారు, కానీ అపోనెంట్ దగ్గర పోస్ట్ చేయరుగా. బట్ అలాగే ఇప్పుడు వాళ్ళ ఆరోపణ ఏంటంటే, ఆమె వాళ్ళ గ్రూప్ దగ్గరికి వెళ్ళకుండా మా గ్రూప్ దగ్గరికి వచ్చిందని వాళ్ళు ఆరోపణ చేస్తున్నారు. ఆమె ఏంటి, నేను జర్నలిస్ట్ని కాబట్టి నాకు ఆ గ్రూప్ ఈ గ్రూప్ లేదు, వాళ్ళు ప్రొటెస్ట్ చేస్తున్నారు, నేను కవర్ చేసి నా ఛానల్లో పెడదాం, నేను వెళ్ళాను అని చెప్తుంది. ఓకే, సరే, ఇప్పుడు అక్కడికి వెళ్ళి ఒక ప్రశ్న వేసిందట, 5,000 సంవత్సరాల నీళ్లు లేవు కదా అని అడిగింది అని ఆరోపణ చేస్తున్నారు. అంటే ఏంటి 5,000 సంవత్సరాల నీళ్ళు లేవు అంటే మీకు తెలుసు ఏంటి 5,000
5,000 సంవత్సరాలు నీళ్లు లేవంటే అర్థం ఏంటి? అంబేద్కర్ ఉద్యమం ఎందుకు చేశాడు? బావిల్లో నీళ్లు తాగే ఉద్యమం ఎందుకు చేశాడు అంబేద్కర్ గారు? అంటే ఏంటి అర్థం? ఈ ఎస్సీ ఎస్టీ బీసీలు మిమ్మల్ని బావిల్లో నీళ్లు తాగనివ్వలేదు 5,000 సంవత్సరాలు. మరి ఆ ప్రశ్న ఎందుకు వచ్చింది? మరి ఆమె ఇంట్రాగేటివ్ స్టైల్లో అడిగిందా, లేకపోతే అసలు ఆ ప్రశ్న ఎందుకు అడగాలనిపించింది? కాంటెక్స్ట్ అనేది అంత సోషల్ మీడియాలో నాకు కనబడలే. అందుకే నేను ఎక్కువ కామెంట్ చేయట్లేదు. అమ్మాయి తప్ప ఒప్పు అనేది నేను కామెంట్ చేయట్లా. ఎందుకంటే బ్రాహ్మిన్ గర్ల్, మోర్ ఓవర్ షీజ్ గర్ల్ మీద దాడి చేయడం తప్పని నేనైతే అనుకుంటున్నాను. బట్ అదర్ సైడ్ మార్జినలైజ్డ్ సొసైటీ ఉంది కాబట్టి నేను ఇప్పుడు అమ్మాయిని కామెంట్ చేయట్లేదు, అలాగని తప్పని చెప్పట్లేదు, పొగడతలేదు. ఓకే, జరిగిన విషయం మాత్రం చెప్తున్నాను. ఓకే, బికాస్ సిన్స్ షీ ఈజ్ అ గర్ల్ అండ్ షీ వాజ్ అటాక్డ్. ఓకే, అటాక్ చేస్తే మాత్రం 100% నేను ఖండిస్తున్నాను. ఎందుకంటే బ్రాహ్మణ అమ్మాయినా ఎవరు అమ్మాయినా సరే అటాక్ చేయకూడదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నన్ను అటాక్ చేశారని చెప్తుంది. ఓకే, నేనేమన్నానంటే ఇప్పుడు ఈమెమంటుందంటే పోయి అక్కడికి వెళ్ళి వాళ్ళతో ఏమంటుందంటే, ఏమడిగిందంటే 5,000 సంవత్సరాలు నీళ్ళు లేవు కదా అని అంటే, వాళ్ళు ఏమంటారు మమ్మల్ని సెటైరికల్గా అడిగింది అని చెప్తున్నారు. అమ్మాయి మమ్మల్ని సెటైరికల్గా అడిగింది అంటే మీరు నీళ్ళు లేని వాళ్ళు 5,000 సంవత్సరాలు నీళ్ళు తాగిన వాళ్ళని అవమానిస్తూ హ్యూమిలియేట్ చేస్తూ అడిగింది అని వాళ్ళు అంటున్నారు. ఈమెమంటుందంటే లేదు, నేను మిమ్మల్ని 5,000 సంవత్సరాలు అసలు నీళ్ళు తాగనివ్వలేదు కదా అని ఒక ఇంట్రాగేషన్ మెథడ్లో అడిగానని ఈమె. అందుకని నేను కామెంట్ చేయలేకపోతున్నాను. ఎందుకంటే ఇప్పుడు అంత ధైర్యం చేసేది ఒక అమ్మాయి వాళ్ళ దగ్గర అపోనెంట్ గ్రూప్లోకి వెళ్ళి నీకు 5,000 సంవత్సరాలు నీళ్ళు ఏమైనా అడగదు. ఓకే, సరే, అయితే యూట్యూబర్ కాబట్టి ఏదో అత్యుత్సాహంతో ఏదో ప్రశ్నేషన్ అంటుంది. వాళ్ళు అటాక్ చేశారని చెప్తుంది. వాళ్ళేం మేము అటాక్ చేయలేదు అని చెప్తున్నారు వాళ్ళు. సో ఇదేంటి గొడవ? ఢిల్లీ యూనివర్సిటీలో ఈ అమ్మాయి రుచి తివారీకి సంబంధించిన గొడవ అది. ఓకే, ఇప్పుడు ఈ అమ్మాయి నన్ను అటాక్ చేశారనగానే ఈ యూనివర్సిటీలో మళ్ళీ గొడవలు వేసినాయి, మళ్ళీ ధర్నాలకు దిగారు. ఓసీలు మొత్తం ధర్నాలకు దిగారు, అమ్మాయిని అటాక్ చేశారని. ఇప్పుడు మొన్నటి వరకు కులాల వారీగా డివైడ్ అయ్యారు కదా, అంటే ఓసీలు ఒకవైపు, ఎస్సీ ఎస్టీ బీసీలు ఒకవైపు, అలా డివైడ్ అయ్యారు కదా. ఈ అమ్మాయి మీద అటాక్ చేసిన తరువాత, రుచి తివారీ మీద అటాక్ చేసిన తరువాత మళ్ళీ పార్టీలుగా డివైడ్ అయిపోయారు. అంటే ఈ ఎస్సీ ఎస్టీ బీసీల్లో ఉన్న వాళ్ళు కూడా బీజేపీకి సపోర్ట్ చేసేవాళ్ళు అంటారు. వాళ్ళు మళ్ళీ ఇప్పుడు యథావిధంగా బీజేపీ వర్సెస్ దళిత సంఘాలే, కమ్యూనిస్టులు, దళిత సంఘాలు అంటే ఎస్ఎఫ్ఐ, కమ్యూనిస్టులు యూనివర్సిటీలో ఏబీవీపీ వర్సెస్ కమ్యూనిస్ట్ పార్టీలు ఎస్ఎఫ్ఐ అండ్ కొన్ని స్టూడెంట్, అంబేద్కర్ స్టూడెంట్ అసోసియేషన్ ఉంటాయి కదా, అట్లా డివైడ్ అవుతారు అన్నమాట యూనివర్సిటీలో స్టూడెంట్స్. సో ఇప్పుడు మళ్ళీ యథావిధంగా మళ్ళీ బ్యాక్ ఏబీవీపీ వర్సెస్ ఎస్ఎఫ్ఐ, ఏబీవీపీ వర్సెస్ అంబేద్కర్ స్టూడెంట్స్, ఇలా మళ్ళీ డివైడ్ అయిపోయి వాళ్ళు కొట్టుకుంటున్నారు. ఇప్పుడు అక్కడ యూనివర్సిటీలో ధర్నాలు చేస్తున్నారు. బికాస్ ఆఫ్ హర్ ఇన్స్టెంట్ దట్ షీ ఎలీజ్డ్ దట్ షీ వాస్ ఎలిజెడ్లీ attacked by the group of students who are protesting against UGC bill. The entire controversy is coming at UGC bill. వీళ్ళు అపోజ్ చేస్తున్నారు, ఓసీలు అపోజ్ చేస్తున్నారు యూజీసీ బిల్ని, ఎస్సీ ఎస్టీ బీసీలు వెల్కమ్ చేస్తున్నారు. అది అక్కడ గొడవ, అది మీకు తెలుసు, గతంలో కూడా చెప్పాను. సరే, ఇదే రుచి తివారీకి సంబంధించింది. థ్యాంక్ యూ, నమస్కారం.